విస్తరించింది. జనాభా పెరగడంతో 1933లో చాదర్ఘాట్ ను హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలపడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ గా ఏర్పాటైంది. ఇక 2007లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేసి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీగా మార్చారు. 2019లో జీహెచ్ఎంసీని 6 జోన్లు, 150 డివిజన్లుగా విభజించారు. తాజాగా మరోసారి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని 27 మున్సిపాలిటీలను విలీనానికి ఆమోదం తెలపడంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం మరోసారి పెరగనుంది. గ్రేటర్ విస్తరణతో ప్రయోజనాలతో పాటు శివారు ప్రాంత ప్రజలపై ఆర్థిక భారం పడే అవకాశం లేకపోలేదు. మున్సిపాలిటీలతో పోల్చితే ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సహా మరిన్ని పెరిగే అవకాశాలున్నాయి. అలాగే రాజకీయ ముఖచిత్రం కూడా పూర్తిగా మారనుంది. ప్రస్తుతం 150 డివిజన్లుగా ఉన్న విస్తరణతో 180 నుంచి 200 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే సర్కిళ్ల సంఖ్య 30 నుంచి 50 వరకు పెరగనుంది. ప్రస్తుతం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా విస్తరణలో మరో 6 నియోజకవర్గాలు పెరగనున్నాయి. పార్లమెంటు స్థానాల సంఖ్య 6కు చేరనుంది. భౌగోళికంగా 5 జిల్లాల సరిహద్దులతో 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ విస్తరించనుంది. గ్రేటర్ విస్తరణ శివారు ప్రాంతాల్లో సమాన సేవలు, సమాన అభివృద్ధి కోసమే అని అభిప్రాయపడుతున్న ప్రభుత్వం